విజ్ఞాన సంస్థ కేరళ ఈ 2 రోజులు ప్రాంతీయ సదస్సుకు ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి ముఖ్య అతిథి దగ్గర వేదిక తీసుకుంటున్నాను. అలాగే గౌరవ అతిథిగా కలిమితోడు శ్రీనివాసరెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈనాడు అధ్యక్షులుగా డాక్టర్ చింతపల్లి వసుంధరారెడ్డి గారు జానపద సాహిత్య పరిషత్ అధ్యక్షులు వారిని వేదిక మీద కోరుతున్నాను. అలాగే కీలక ఉపన్యాసం చేయడానికి విచ్చేసిన ఆచార్య భక్తవతి రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే సదస్సు లక్ష్యాన్ని గురించి చెప్పడానికి ఆచార్య పాకినాడు జ్యోతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఫాజిల్స్ కార్యదర్శి ఆచార్య శ్యామల గారిని రావాల్సిందిగా ఇక్కడికి కోరుతున్నాం. ఇప్పుడు గంగాధర్ ప్రార్థనతో ప్రారంభించవలసిన కోరుతున్నాను. వందే వినాయక వందే మమగావు మనసు వందన స్తుతులను అందిన గణపతి దేవుని పొందితి లేఖకునికి పుణ్యమదేమో. వందనం వినయము నామృత్యదల్ గజానన శ్రీగణనాయక వందనం వినయము నామృత్యదల్ గజానన శ్రీగణనాయక వందనం. ఏకదంతము వాడ ఎలుకనెక్కిన వాడ ఏకదంతము వాడ ఎలుకనెక్కిన వాడ ఎల్లలోకాలకు రేడ తొలి మొక్కు గలవాడ ఎల్లలోకాలకు రేడ తొలి మొక్కు గలవాడ శ్రీగణనాయక వందనం వినయము నామృత్యద గజానన శ్రీగణనాయక వందనం. గుజ్జురుపు గలవాడ కుడుములు భుజించువాడ గుజ్జురుపు గలవాడ కుడుములు భుజించువాడ ఘనముగ మమ్మేలువాడ దయతో కాపాడువాడ ఘనముగ మమ్మేలువాడ దయతో కాపాడువాడ శ్రీగణనాయక వందనం వినయము నామృత్యద గజానన శ్రీగణనాయక వందనం వందనం. గంగాధర్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు తెలుగు జానపద సాహిత్య పరిషత్ పూర్వ ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్యం నుండి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వసుంధరారెడ్డి గారి సూచన మేరకే తెలుగు జానపద సాహిత్య పరిషత్తుగా తమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే దాక్షిణ్యేత జానపద విజ్ఞాన సంస్థ కేరళలో పుట్టి అక్కడి నుంచి 4 రాష్ట్రాలకు ప్రతినిధిగా ఉంటూ చేస్తోంది. అలాంటి ప్రాంతీయ సదస్సు ప్రతి రాష్ట్రానికి కూడా చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలుగు జానపద సాహిత్య పరిషత్తు దాక్షిణ్యేత జానపద విజ్ఞాన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సుకు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సదస్సు లక్ష్యాన్ని గురించి డాక్టర్ పాకినాడు జ్యోతి గారిని చేపిస్తుందిగా. ఓకే సరే, ముఖ్యంగా చాలా అత్యంత పని మీద మేము కోరిన వెంటనే ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. కలిమితోడు శ్రీనివాసరెడ్డి గారు ప్రముఖ జర్నలిస్ట్ గా 11:30కు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ముందు 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను. మనిషిమని కోరుతున్నాను. తంగేడి కిషన్రావు గారు, చింతపల్లి వసుంధరారెడ్డి గారు, ఆచార్య నాగుపట్ల భక్తవతి ఉన్నాం కనుక ఫంక్షన్ ఇప్పుడే మొదలైపోయింది. ఆ విధంగా ఇప్పుడు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య తంగెడ కిషన్ రావు గారు, ఉపాధ్యక్షులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. తెలియదు కాదు అందరికీ ఆ విషయాలు, అది తెలిసిన ఒక సభా మర్యాద కనుక నమస్కారం అండి. తర్వాత గౌరవ అతిథిగా వచ్చినటువంటి కలిమికొలను శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడే వెళ్ళిపోయారు కదా, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు మనవి.
ఆ తర్వాత కీలకోపన్యాసం చేయడానికి వచ్చారు ఆచార్య నాగపట్ల భక్తవత్సల రెడ్డి గారు. ఇక్కడ ఈకుండే గొప్పతనం ఏంటంటే ఈ ఆవరణలోనే వారు రిజిస్ట్రార్గా కూడా పనిచేసినటువంటి వారు. ఇంకా ఆ జానపద గిరిజన విజ్ఞానపీఠం ఉన్నది చూడండి, దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అండి. ఇంతమంది ఉన్నా అందరికీ తెలిసినా కానీ నాకు ఎందుకో మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ఆ విషయం. అది మామూలు విషయం కాదు. మేమందరం కూడా పిహెచ్డీలు చేశాము. 50 సంవత్సరాల నుంచి జానపద సాహిత్య పరిషత్తుకు సేవలు చేస్తూ ఉన్నాము. ప్రొఫెసర్లమయ్యామో ఏమయ్యామో అవన్నీ అవుతారు కదా. కానీ వారి వల్ల ఆ శాఖ ఆ పీఠం నిలిచింది. అది పీఠము అనగానే ఒక గుర్తొచ్చేటటువంటి వ్యక్తి వారు. అటువంటి సేవలు చేశారు. తెలుగు యూనివర్సిటీ కాక మన జానపద సాహిత్యం వాళ్ళందరం కూడా వారికి రుణపడి ఉన్నాం అనేది నాకు ఇష్టమైనటువంటి వాక్యం. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు వదలకుండా ఏంటి అని అంటే ఫాజిల్స్ అని పెట్టాను చూడండి. ఈ ఫాజిల్స్ అనే సంస్థను స్థాపించాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది కూడా వారికి 1988లో కేరళలో వారికి ఒకటి ఆ తాటు అక్కడ ఉన్నటువంటి విద్యావేత్తలతో కలిసి మనం ఒక సంస్థను నెలకొల్పితే బాగుండు అని అనుకొని చేశారు. ఆ తర్వాత 1990లో రిజిస్ట్రేషన్ చేయించారు. చేసించినప్పుడండి జాతీయ సదస్సులు చేశారు. అక్కడ మొట్టమొదటిది మన ఈ తెలుగు యూనివర్సిటీలో నారాయణ రెడ్డి సార్ గారు బీసీగా ఉన్నప్పుడు చేశారు. ఆనాటి సభలో కూడా మేము పాల్గొన్నాం. అప్పుడు కూడా ప్రేక్షకులుగానే ఉండిపోయాము. కానీ వారు మాత్రం అది కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ రోజు నాకు ఇంకా గుర్తున్నదండి. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వచ్చారు కదండి ఆ సమావేశానికి. అది చాలా కొత్తతనం ఇచ్చింది. నిజంగానే ఆ విధంగానే ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. నా అదృష్టం కొద్దీ ఆ సంస్థకు ఒకసారి నేను ఉపాధ్యక్షులుగా మరియు అధ్యక్షులుగా కూడా పనిచేశాను అని చెప్పుకోవడానికి. ఎందుకనంటే మరి అది చెప్పుకుంటేనే కానీ నాకు గొప్పతనం లేదు, లేకపోతే అంతా కూడా భక్తవత్సల రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే అది ఆ విధమైనటువంటి సేవలు అందించారు వాళ్ళు. ఇంకా ఈ సమావేశానికి సదస్సు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి వారు మన ఆచార్య పాకనాటి జ్యోతి గారు మనందరికీ తెలిసినటువంటి వారే అయినా కానీ ఇప్పుడు ఆ ప్రత్యేకత మీకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈ సదస్సును జరపడానికి వారు ఫాజిల్స్ వాళ్ళు ఎన్నుకున్నారన్న. ఆమె ఇంకా మనకి ఏంటి అంటే ఈ మన తెలుగు జానపద సాహిత్య పరిషత్తుకు ఒకటి ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే మా స్నేహితురాలు అనుకోండి, జానపద సాహిత్య పరిషత్తులో ఒకటి మెంబర్ అనుకోండి, జానపద సాహిత్య పరిషత్తు ప్రారంభోత్సవం నాడు ఆ అగ్రిమెంట్ల మీద సైన్ పెట్టినట్టు, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద సైన్ పెట్టినటువంటి మా సరస్వతి. పక్కన ఉంటాయి డాక్టర్ ఈ సరస్వతి సన్నిహితత్వం పోయిపోయినారు. అయితే ఆమె తను ఒకటి పుస్తక వ్యాస సంకలనం చేసింది అన్నట్టు. ఆ వ్యాస సంకలనం 4 సంవత్సరాల నుంచి తన ఇష్టం ఏంటంటే నేను కలిసి వ్యాసాలు పెట్టాలి. నా వ్యాసాలు ఏమిటి అంటే మా బాత్రూమ్ పక్కనే ఈ షెల్ఫ్ ఉంది, అన్ని చెదరబెట్టి పీస్ అన్ని ఆ కట్టంగా తీసేయాల్సి వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. 4 సంవత్సరాలు నాకు కూడా కాగింది అన్నట్టు. ఇద్దరం కలిసి చేద్దామంటే ఆ కాగితాలు ఎన్నెన్ని వెతకాలి, ఎన్నెన్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ రాయాలి, నా వల్ల కాలేదన్నట్టు. ఇక నన్ను క్షమించి అంటే తను ఒకటే ప్రచురించింది, జానపద సరస్వతి ఏమో అనే బుక్ను ప్రచురించిందండి. ఆ ప్రచురించినటువంటి ప్రచురణ ఇదే హాలులో మన కిషన్ రావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. ఏనాడు సంవత్సరం సరిగ్గా ఈనాడే అంటే 8వ తారీఖు మార్చి నెల 2023లో ఆవిష్కరించబడింది. ఇదే సభలో ఇదే వేదికలో ఇట్లే మనమందరం చాలా మంది కూర్చున్నటువంటి ఈ సమావేశ మందిరంలోనే అది ఆవిష్కరించబడింది. సార్ మీకు గుర్తుందో లేదు కానీ మాకు గుర్తుంది. చాలా కృతజ్ఞతలు సరస్వతికి. అంటే మాకు సన్నిహితత్వం కూడా ఉంది కదండి జానపద సాహిత్య పరిషత్తులో మెంబర్లమైనందుకు కూడా. అందుకని మా కిషన్ రావు గారి చేతిలో చేయాలని చెప్పి మేము ఆ విధమైనటువంటి ఆవిష్కరణ జరిపాము. అదొకటి మాత్రం చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సమావేశ మందిరానికి మన అధ్యక్షుల వారికి ఇచ్చే మర్యాద కొద్ది మా స్నేహితురాలి కొరకు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినాను. ఏదో ఇంకా చాలా చెప్పేటో నేను మా గురించి కానీ చెప్పను. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు జానపద సాహిత్య పరిషత్ అలాగే దక్షిణాసియా జానపద విజ్ఞాన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సదస్సుకు ఇచ్చేసిన వారి అందరికీ కూడా
స్వాగతం సుస్వాగతం. ఈ ప్రారంభ సమావేశానికి విచ్చేసినటువంటి ఈనాటి ముఖ్య అతిథి ఆచార్య తంగెడ కిషన్ రావు గారు, ఉపాధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయం, అలాగే ఈనాటి గౌరవ అతిథి కలిమికొలను శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జానపద సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆచార్య డాక్టర్ చింతపల్లి వసుంధరారెడ్డి మేడం గారికి, ఈ సమావేశంలో కీలకోపన్యాసం ఇవ్వబోతున్నటువంటి ఆచార్య నాగపట్ల భక్తవత్సల రెడ్డి గారికి, అలాగే ఈ సదస్సు లక్ష్యాలని పరిచయం చేయడానికి, అలాగే సదస్సు సంచాలకులు ఆచార్య పాకనాటి జ్యోతి గారికి, ఈ సదస్సు నిర్వాహకులు ఆచార్య చీచర్ల కృష్ణారెడ్డి గారికి మరొకసారి స్వాగత తరపున నేను స్వాగతం. ఆచార్య చంద్రశేఖర్ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశోధక సంస్థలు జానపద సాహిత్య పరిషత్తు, అలాగే ఫాజిల్స్, ఈ రెండింటి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సదస్సు చాలా ఫలవర్ధకంగా ఉంటుంది అనేసి నేను సగర్వంగా చెప్తున్నా. రేపు యాన్యువల్ కాన్ఫరెన్స్ కేరళలో జరగబోతుంది. ఆ కేరళలో నేను నివేదికను కూడా అంతే సగర్వంగా నివేదించగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంత మంచి పరిశోధక వ్యాసాలు వచ్చాయి. ఈనాటి సదస్సుకి ఈ వేదికనిచ్చినటువంటి తెలుగు విశ్వవిద్యాలయానికి, ముఖ్యంగా ఆచార్య కిషన్ రావు గారికి నేను మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఫాజిల్స్ గురించి చెప్పాలంటే, ఎప్పుడో 1988లో కేరళలో ఇన్ఫార్మల్గా ప్రారంభమైంది. ఆచార్య భక్తవత్సల రెడ్డి గారు, ప్రొఫెసర్ నజీముద్దీన్ గారు, ప్రొఫెసర్ రాజేంద్రన్ గారు ముగ్గురు కలిసి ఈ సంస్థను ఇన్ఫార్మల్గా ప్రారంభించారు. 1990లో ఈ సంస్థ రిజిస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఫాజిల్స్కి అధ్యక్షులుగా శ్రీ టీకే విజయరాఘవన్ గారు ఉన్నారు. అలాగే ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు ట్రెజరర్గా ఆచార్య నజీముద్దీన్ గారు ఉన్నారు. సో ఈ దాదాపు 35-40 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఫాజిల్స్ సుమారు 17 శిక్షణ తరగతుల్ని నిర్వహించింది. అలాగే 15 గ్రంథాలని ప్రచురించింది. ఫాజిల్స్ లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోక్లోర్ అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని ప్రారంభించి ఆచార్య భక్తవత్సల రెడ్డి గారు, సో దాని ద్వారా ప్రొఫెసర్ హెచ్ఎం మహేశ్వరయ్య గారిని కలుపుకొని సుమారుగా 900 కోట్లకు గాను కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ ఆయన నివేదించారు. ఈ రోజు కూడా ఫాజిల్స్ ద్వారా సిన్సియారిటీ కానీ కమిట్మెంట్ కానీ చూసినప్పుడు మా తరం నిద్రాణమై ఉన్నటువంటి మా తరాన్ని మళ్ళీ వాళ్ళు వెన్నుతట్టి లేపినట్టు ఉంటుంది. సో మేము కూడా ఏమైనా చేయాలి, మేము కూడా ఇందులో భాగం కావాలి అన్నటువంటి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. సో ఈనాటి సదస్సుకి చేసిన అందరికీ కూడా మరొకసారి ఫాజిల్స్ పక్షాన నేను స్వాగతం పలుకుతున్నాను. రేపు వార్షిక సదస్సు కేరళలో జరగబోతుంది 23, 24, 25వ తారీఖున. సో ఆ సదస్సుకు కూడా మీ అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు. అలంకరించిన ఉపాధ్యక్షులు ఆచార్య కిషన్ రావు గారికి, ఈ సదస్సుకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సుందరారెడ్డి గారికి, ఆచార్య భక్తవత్సల రెడ్డి గారికి, రెడ్డి గారికి, శ్యామల గారికి, ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈ సదస్సును నిర్వహించుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నేను ఫాజిల్స్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అంతకుముందు కాకతీయ యూనివర్సిటీలో కూడా యాన్యువల్ కాన్ఫరెన్స్ భక్తవత్సల సార్ డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా, నేషనల్ సెమినార్ లాగా పెడతామండి. అట్లాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో అనుకున్నాను. కానీ ప్రాంతీయ సదస్సు నిర్వహించేటువంటి ఒక బాధ్యతను తిరుపతి కృష్ణారెడ్డి గారు, ఫాజిల్స్ సెక్రటరీ, అధ్యక్షులు శ్యామల గారు సెక్రటరీ, వారు నాకు అప్పచెప్పారు. ఏదైనా ఒక పదవి లభించినప్పుడు ఆ పదవికి న్యాయం చేయాలనేది నా నమ్మకం, నాకు కోరిక కూడా. అందుకోసం
ఏ విధంగానైనా కూడా ఇది విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుంది. ఇలాంటి సదస్సు అంటే ఎంతోమంది జానపద సాహిత్యం పైన పరిశోధనలు చేస్తున్నారు, గ్రంథాలు ప్రకటిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో వస్తున్నటువంటి పరిశోధన వ్యాసాలు చూస్తే ఒక్కొక్కసారి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేయకనే అంతకుముందు చేసిన వారి అన్నీ కూడా గ్రహించి వాటిని ఏదో ఒక రకంగా సమర్పిస్తూ పరిశోధనా గ్రంథాలు వెలువరిస్తున్నారు. అంటే అందరూ అట్లా కాదు, కానీ ఈ తరం వాళ్ళు చేస్తున్నటువంటి పని చాలా వరకు మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఎడ్యుకేషన్ చేసినప్పుడు మనకు ఆ విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. కానీ అది తప్పు, అట్లా చేయకూడదు. ఈ రకంగా కృషి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి తెలుసుకోవడం కోసం దాదాపు మనకు 80 పేపర్లు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. ఆ పేపర్లోనైనా అంటే వాళ్ళు వినైనా కూడా ఏ రకంగా మన థీసిస్ ఉంటే బాగుంటుంది, ఇట్లా అధ్యయనం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనను వాళ్ళు అంటే కొనసాగిస్తారు అనేటువంటి ఒక దృష్టి కూడా ఈ సదస్సుకు ఉన్నది. ముఖ్యంగా జానపద సాహిత్యం చాలా గతం నుండి కూడా అది చాలా ప్రాచీనమైనది, ఆధునిక సాహిత్యం కంటే కూడా. అయితే అది గతం నుండి సంక్రమించినా కూడా వర్తమాన పరిస్థితులకు సంబంధించి వర్తమాన పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా అందిస్తున్నది. ఎంతోమంది లాభాపేక్ష లేకుండా దేశ విదేశీయులు కూడా జానపద సాహిత్యాన్ని వాళ్ళు ప్రకటించారు. ఖర్చులకు వెనుకాడక ఈ రకమైనటువంటి సేవలను గ్రహించే చాలా మంది జానపద సాహిత్యం పైన మక్కువను పెంచుకొని ముఖ్యంగా విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చిన తర్వాత రామరాజు గారితో పరిశోధన ప్రారంభమైంది. అక్కడ మద్రాస్ యూనివర్సిటీలో వింజమూరి సీతాదేవి గారితో విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక పరిశోధన అట్లా కొనసాగుతూ ఆ తర్వాత నాయన కృష్ణకుమారి గారు, తగిరాజు సుబ్బారావు గారు, తర్వాత మనకు మోహన్ గారు, ఆర్య సుందరం గారు, మన వసుంధరారెడ్డి గారు, సరస్వతి గారు, ఇక్కడ కూర్చున్నటువంటి ముఖ్యంగా కసిరెడ్డి గారు, ఎంతోమంది ఎల్లారెడ్డి గారు, జయదేవ్ గారు, సుబ్బాచారి గారు, చాలా మంది బీపీ వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా తమ తమ పరిశోధనలు చాలా బలవంతంగా ఎంతో శ్రమపడి చాలా చక్కటి పరిశోధన గ్రంథాలు వెలువరించారు. అట్లాంటి గ్రంథాలు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి ఈ సదస్సులో పేపర్లో అయినా కాస్త వాళ్ళు విని వాళ్ళ చర్చాగోష్ఠిలో పాల్గొని ఆ తర్వాత వాళ్ళు తమ పరిశోధన వ్యాసాన్ని సిద్ధం చేసుకుంటారన్నటువంటి ఒక ఆలోచన కూడా ఈ సదస్సులో ఒక లక్ష్యం. ముఖ్యంగా సదస్సుకు సంబంధించినటువంటి పేపర్లు వచ్చాయి, కానీ ఇంకా సమగ్రంగా కొంత అవగాహనతో దాని సమయం కూడా లేకపోవడం వల్ల కూడా కొన్ని అసంపూర్తిగానే తప్పకుండా ఉంటాయి. అయితే జానపద పరిశోధకులు ఈ మధ్య కాలంలో సందర్భాన్ని గ్రహించకుండానే అంటే ఒక కాంటెక్స్ట్ గ్రహించకుండానే రాస్తున్నారు అనమాట. టెక్స్ట్ కంటే టెక్స్చర్ కంటే కూడా సందర్భం అనేది, కాంటెక్స్ట్ అనేది చాలా ముఖ్యం. ఏ సందర్భంలో అది సామెత కావచ్చు, గొడవత కావచ్చు, ఏదైనా కథ కావచ్చు, ఆ కథ ఎట్లా మొదట ఎట్లా ఉంది, తర్వాత ఎట్లా మారింది, మారడానికి కారణాలు ఏమిటి అని చెప్పి ఎంతోమంది ముఖ్యంగా అలెన్ జాండెస్, డానియల్ డెమోస్, అబ్రహాం లాంటి వాళ్ళు పరిశోధన చేసే సంవత్సరం గ్రంథాల్లో కాంటెక్స్చువల్ థియరీ అని ఆ థియరీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకు తెలుసు, ఈ థియరీ రూపకంగా మనకు తెలియకపోవచ్చు, కానీ సందర్భాన్ని ఉపాధ్యక్షుడు తెలుగుదేశం అలాగే శ్రీనివాసరెడ్డి గారు, ఈ సదస్సు సంచాలకులు ఆచార్య పాకనాటి జ్యోతి గారు, ఫోజెస్ సెక్రటరీ ఆచార్య శ్యామలు గారు, ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న ఆచార్య శ్రీ కృష్ణారెడ్డి గారు, అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను రాసుకొని వచ్చాను, కానీ ఇప్పుడు ఉన్న 10-15 నిమిషాల లోపల దీన్ని శృతిస్తారు. ఈరోజు జానపద విజ్ఞాన పరిశోధన గత 220 ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. దీన్ని మనం ప్రధానంగా 3 భాగాలుగా చేసుకుంటే, తొలినాళ్లలో జరిగిన పరిశోధన, తర్వాత 1960 తర్వాత జరిగిన పరిశోధన, ఇప్పుడు చేయాల్సిన పరిశోధన, ఇట్లా వీటిని మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు కానీ
మధ్య మధ్యలో వేరే వేరే సిద్ధాంతాలు వచ్చినప్పుడు ఆ సైద్ధాంతిక తలాన్ని బట్టి మార్పులు ఉంటాయి. తొలినాళ్ళలో ఎక్కువగా జానపద సాహిత్యం మీదనే జరిగింది. ఆ జానపద సాహిత్యంలో వీలైనంత వరకు సమానతని గుర్తించడానికి జరిగిన పరిశోధనే మనం చూస్తాం. ఆ రోజు వచ్చిన ఏ సిద్ధాంతం తీసుకున్నా కూడా ఇదే విషయాలు చెప్తుంది. ఇక ఎందుకంటే దాని గురించి అందరికీ అవగాహన ఉంది కనుక నేను అంతకన్నా ఎక్కువ నేను చెప్పడం లేదు. కానీ 1960 ప్రాంతంలో అమెరికన్ ఫోక్లోరిస్ట్ అయినటువంటి అలెన్ డగ్లస్, రిచర్డ్ బౌమన్, బెనమోస్, తర్వాత గ్లోస్టీన్ ఇలాగ అయినటువంటి ఒక 5-6 మంది చేరి జానపద విజ్ఞానం అంటే లేదు, జానపద సాహిత్యం అంటే అది ఏదో ఒక మెటీరియల్ కాదు, అంటే జీవం లేని మెటీరియల్ అయితే కాదు, అది సజీవమైనటువంటి ఒక అంశం. అది సజీవం కావడానికి కారణం అది ఏ నేపథ్యంలో అయితే మనం దాని గురించి ఆలోచిస్తున్నామో, ఏ నేపథ్యంలో అయితే అది ఒక సమాజం యొక్క జీవన శైలిలో భాగం అవుతుందో అప్పుడే అది జానపద సాహిత్యము లేదా జానపద విజ్ఞానము అవుతుంది. కానీ దానికి ఇతరత్ర అస్తిత్వం లేదు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఒక అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకుని వచ్చి కాంటెక్స్చువల్ స్టడీస్ అంటారు. అందులో ప్రత్యేకించి ఈ 4 రకాలైన అంశాల గురించి మనకు ఆ రోజు తీసుకుని వచ్చారు. ఇది ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఇచ్చిన అంటే ఒకటి అకాడమిక్ ఫోక్లోరు, ఇంకోటి పబ్లిక్ ఫోక్లోర్. ఇటు 2 ఫోక్లోర్లుగా పేర్లగా అమెరికాలో రావడం, అమెరికా ప్రభుత్వం అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా అమెరికన్ ప్రభుత్వం కూడా ఈ పబ్లిక్ ఫోక్లోర్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం వల్ల పబ్లిక్ ఫోక్లోర్ యొక్క పరిధి పెరిగి అసలు పోయి స్పెషల్ ఎక్కువ. జానపద విజ్ఞాన సంస్థ వాజిల్స్ రెండు రోజుల ఈ జాతీయ సదస్సుకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. చాలా సంతోషం మేడం. అయితే ఒక విషయం ఏమంటే ఈ ముఖ్య అతిథి అనే పదాన్ని నేను జనరల్గా రిసీవ్ చేసుకోను. అది నా వ్యక్తిత్వం. కారణం ఏమంటే 3 సంవత్సరాల పదవిలో ఇంకొక 4 నెలలు మిగిలి ఉంది. 4 నెలల తర్వాత నేను మీతోటే ఉంటాను కదా, అది. కాబట్టి ఏంటంటే మనిషికి పదవి కంటే వ్యక్తిత్వం చాలా పెద్దది అని చెప్పేసి నా అభిప్రాయం. ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకు నేను ఎల్లవేళ ప్రయత్నం చేస్తున్నాను. అది ఇక నాకు ఈరోజు ప్రధానంగా గుర్తుకొస్తున్నది ఏమంటే ఈ సదస్సు కంటే ముందు ఒకసారి ఎంఏలోకి వెళ్ళిపోతానమ్మా నేను ఎప్పటికీ. ఎంఏ ప్రీవియస్, ఎంఏ ఫైనల్ సార్. కారణం ఏంటంటే నేను ఎంఏ ప్రీవియస్లో 1971-72లో ఉన్నప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. మీరు అప్పుడే ఈ జానపద సాహిత్యం ఇప్పటి పిల్లలకు తెలవాలి. ఇప్పటి పిల్లలకంటే ఇప్పటి పరిశోధకులకు, ఇప్పటి విద్యార్థులకు అందరికీ తెలవాల్సిన విషయం ఏమిటి అని అంటే, వీళ్ళు మాకు సీనియర్స్ ఎవరి వసుంధర గారు, తర్వాత సరస్వతి గారు 2 ఉన్నారు. మొత్తం 4+3 అంటే ప్రేమలత, సుమతి, తర్వాత వసుంధర, సరస్వతి గారు ప్లస్ 3 జనార్దన భట్టు, లింగారెడ్డి, తర్వాత మోహన్, జిఎస్ మోహన్. వాడిద్దరి వాళ్ళు రావాల్సింది అనుకుంటాను. సమావేశంలో వస్తారని చెప్పేసి అంటే బెటర్. నేను వస్తారు రాదని చెప్పేసి వస్తారు రేపు అయిపోయినా వస్తారని నేను అనుకుంటున్నాను. అది విషయం. అయితే ఇది కేవలం ఆప్షనల్ పేపర్, ఐచ్ఛికాంశంగా ఉండేది. ఐచ్ఛికాంశం ఉన్నప్పుడు ఏమిటి అని అంటే ఈ ఎంఏ ఫైనల్ ఇయర్లో 4వ పేపరు, 3వ పేపర్ ఉండేది. 3rd పేపర్ పోతన వర్సెస్ ఫోక్. అంటే మీరు పోతన తీసుకుంటారా లేక జానపదం తీసుకుంటారా, ఇది క్లాస్ మళ్ళీ 2 భాగాలు అయ్యేది. మరి మాకంటే సీనియర్స్లో 7 తీసుకుంటే మరి మేము 33 మందిలో 15 మందిని
జానపదం తీసుకోవడం జరిగింది. మరి ఆ 33 మందిలో ఒక గోపి ఉన్నాడు, ఒక భూమయ్య ఉన్నాడు, ఒక కిషన్ రావు కూడా ఉన్నాడు. అంటే ఒకే క్లాస్ నుంచి ముగ్గురు వైస్ ఛాన్సలర్లు అయితే ఆ ఇద్దరు వీసీగా పనిచేసినటువంటి వాళ్ళిద్దరు ఫోకర్లు అయితే నేనేమో ఫోక్ అండి. చాలా ఛాలెంజింగ్గా నేను ఫోక్ అని చెప్పుకునేవాడిని. కారణం ఏంటంటే మరి గ్రామం నుంచి నేరుగా అంటే ఎంఏలో అడ్మిషన్ తీసుకునేంత వరకు నాకు హైదరాబాద్ నగరంతో పరిచయం లేదు. గ్రామీణ నేపథ్యం కాబట్టి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి డెఫినెట్గా ఫోకే తీసుకుంటాం. మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అనుకునేవాళ్ళము. మరి ఆ రోజు ఆప్షనల్ పేపర్ రూపంలో ఉన్నటువంటి జానపదం తర్వాత కంపల్సరీ పేపర్ అయింది. దానికి ప్రధానమైనటువంటి కృషి చేసింది ఎవరంటే రామరాజు గారు, తర్వాత నాయన కృష్ణకుమారి గారు. వాళ్ళ ప్రత్యేకత ఏమిటి అంటే మళ్ళీ రామరాజు గారే తెలుగు మన ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటి పిహెచ్డి, మొదటి పిహెచ్డే జానపదం. అది గమనించండి 1965లో. మరి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మా సూర్య ఉంది కదా, సూర్య ధనంజయ. అదే ఇప్పుడు ఏమిటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యేకత ఏమిటి అని అంటే మిగతా పిహెచ్డీల సంఖ్య ఒకటైతే జానపదం 50-50 ఉంటాయంట. అంటే ఇన్ని పిహెచ్డీస్ మేము చేయించామనేది గర్వకారణం మా తెలుగు డిపార్ట్మెంట్కి ఉండేది. ఉస్మానియాలో మా నాక్ ప్రోగ్రాంలో కూడా మాకు ప్రత్యేకమైన ప్రశంస దక్కేది. ఎందుకంటే ఇన్ని పిహెచ్డీలు రావడానికి కారణం ప్రధానంగా ఫోక్. కారణం ఏమిటంటే ఫస్ట్ పిహెచ్డీ ఫోక్ కాబట్టి. ఇట్లా చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇందులో మరి 127 మంది పార్టిసిపేట్ అవుతున్నారు ఈరోజు. ఈ 2 రోజుల సదస్సులో సంఖ్య లెక్క పెట్టాను 127. ఇది మామూలుగా లేదు, చాలా గొప్పగా అనిపిస్తుంది. పోతే మరి నా సీనియర్స్ కనిపిస్తున్నారు, నాతో చదువుకున్న వాళ్ళు అంటే ఉండే అవకాశం ఏమి లేదు ఇక్కడ. కానీ ఆ తర్వాత జూనియర్స్ ఉన్నారు, తర్వాత మా విద్యార్థులు ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఏమిటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా వరంగల్ అధ్యయన సంస్థ జానపద గిరిజన అధ్యయన సంస్థ వాళ్ళు చాలా పెద్దలు వచ్చారు. వెంకన్న, సురేష్, వాసన సురేష్, శ్రీమంతుల దామోదర్ అందరూ కనిపిస్తున్నారు నాకు. ఆ తర్వాత ఇంకొక ప్రత్యేకత ఏమంటే మా తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఫోక్లోరే ఉంది కదంటే జానపద కళలు అనేది ఒక ఎంఏ. ఒకప్పుడు ఒక పేపర్లో ఆప్షనల్గా ఉన్నటువంటి చిన్న జానపదం ఈరోజు ఒక ఎంఏ స్థాయికి ఎదిగింది. నాకు ఏమనిపిస్తుందంటే జానపదానికి ఉన్నటువంటి భవిష్యత్తు చూసుకుంటే ఎంఏ ఫోక్లోర్ అనే ఒక యూనివర్సిటీ స్థాపించబడే అవకాశం అంత భవిష్యత్తు ఉంది కాబట్టి. ఇకపోతే మరి వాళ్ళ చాలామంది పెద్దలు ఉన్నారు, పెద్దలు మాట్లాడారు. ముఖ్యంగా భక్తవత్సల రెడ్డి గారు చాలా సైంటిఫిక్గా సారు అంటే నిలువెల్లా జానపదం అంటే వారి యొక్క ఆలోచన, వారి కృషి ఎంత గొప్పగా ఉందో తెలుస్తుంది. తర్వాత మళ్ళీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి చర్చా సదస్సు, చర్చా గోష్ఠి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక అంశం గుర్తుకొస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్లు చాలా ఎక్కువైపోయినాయి కదా. ఈ వాట్సాప్ గ్రూప్లో గద్దర్ అనేది ఇప్పుడు ప్రత్యేక అంశంగా అనిపిస్తుంది. అది మీద చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చ ఏమిటి? సినిమాలో గద్దర్ అవార్డ్స్ నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. గద్దర్ పేరు మీద ఏం చేయాలంటే ఒక అవార్డు, ఇప్పుడు దాశరథి గారి పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నారు, దాశరథి కృష్ణమాచార్య. అట్లాగే కాళోజీ నారాయణరావు గారి మీద అవార్డు ఇస్తున్నారు కదా. అట్లాగే గద్దర్ పేరు మీద ఒక తెలంగాణ వాగ్గేయకారుడికి ప్రకటిస్తే బాగుంటుంది. సినిమాలో తర్వాత సంబంధం లేదు, ఎందుకంటే జానపదం కాబట్టి. మరి గద్దర్ ప్రత్యేకత ఏమిటి అని చెప్పేసి అంటే జానపద బాణీని తీసుకొని ఆ పాటల్లో కృషి చేశాడు కాబట్టి మరి జానపదానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇది కూడా ఒక అంశం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున పెద్దవాళ్ళకైతే నా నమస్కారం అండి, మిత్రులకు అభినందనలు. చిన్నవాళ్ళు ఉన్నారు చాలామంది, మీ అందరికీ ఆశీస్సులు అర్పిస్తూ నేను విరమించుకుంటున్నాను. ఈ చర్చా సదస్సును ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షులు ఆచార్య నిబద్ధ జీవి. నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఆయన, 40-45 సంవత్సరాల నుంచి తన సిద్ధాంతానికి కట్టుబడి సంస్కృతికి ఒక పైజమా, ఒక లాల్చీ తొడిగితే కసిరెడ్డి వెంకటరెడ్డి గారిలా కనిపిస్తారు. విశేషమైన పండితుడు, ఎంత సులభంగా మాట్లాడతారో అంత గొప్ప పండితుడు ఆయన. మా గురుతుల్యులు అందరూ గుర్తుల్యులే. భక్తవత్సల రెడ్డి గారు, వసుంధరారెడ్డి గారు, సరస్వతి గారు, ఇంకా మా మిత్రులు ఉన్నారు. ఉభయ కృష్ణారెడ్డిలు అంటే చిగుచార్ల కృష్ణారెడ్డి, బి కృష్ణారెడ్డి, ఇంకా చాలామంది మిత్రులంతా ఉన్నారు. మా తర్వాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. అయితే ఇవాళ ఈ కొత్త తరాన్ని కాస్త రెచ్చగొడదామని అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత
అయ్యా 1 గంటకే పరిమితం చేయాలని లేదు, 1:30 దాకా చేద్దాం, కొద్దిగా ఆకలి అయినా పర్వాలేదు, కొద్దిగా కొంచెం ఆకలి అట్లాగే ఒకటి ఇంకా ఏమన్నా జానపద విజ్ఞాన పరిరక్షణ అంటే ఈ పరిరక్షణ మనం ఎవరూ చేయలేము, అసలు ఇది మన పని కూడా కాదు. ఎందుకు చేయలేము, ఎందుకు మన పని కాదు, మన పని ఏంటి, జానపద విజ్ఞానానికి ఇప్పుడు జరుగుతున్న నష్టం ఏంటి, పరిశోధకుల పక్షాన వచ్చిన మార్పులేంటి, సమాజంలో వచ్చినటువంటి మార్పులేంటి, అపరిహార్యంగా జరుగుతున్నటువంటి మార్పులను మనం ఆపలేము. జానపద విజ్ఞానంలో అపరిహార్యంగా జరుగుతున్నటువంటి మార్పులను మనం ఆపలేము. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జానపద భాష నేను దాదాపు 1984 నుంచి క్షేత్ర పరిశోధన చేస్తున్నాను. 84 నుంచి ఇప్పుడు 2024 ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1 నెల రోజులు క్షేత్ర పరిశోధనకి వెళ్తున్నాను. ఇటీవల కూడా ఒక వారం రోజులుగా వెళ్ళాను. అయితే జానపద భాష ఒక్క దాంట్లోనే వచ్చినటువంటి పరిణామాలు ఏంటంటే, ఒకప్పుడు పల్లెటూళ్ళకు వెళ్ళి తెలుగు మాట్లాడే వాళ్ళని వింటే 5%, 4%, 5%, 6% ఇంగ్లీష్ పదాలు ఉండేవి. ఈ రోజున మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఒక పాటను సేకరించాలన్నా, ఒక మాటని, ఒక కథను సేకరించాలన్నా వాళ్ళు మాట్లాడే, మీరు చదువు లేని వాళ్ళు లేదా అంటే నేను ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను, మీరు ఒక 10వ తరగతి చదవడానికి కానీ 5-6 తరగతులు చదవడానికి కానీ కూడా వీలు పడలేనటువంటి వాళ్ళు కూడా మాట్లాడే మాటల్లో 30% నుంచి 40% వరకు ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి. జానపద భాషలో వ్యక్తీకరణలో వచ్చినటువంటి పరిణామం ఇది. దీనికి కారణాలు ఏంటంటే, సమాజంలో అభివృద్ధి చెందినటువంటి సాంకేతిక కారణాల వల్ల పల్లెటూళ్ళలో కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినటువంటి అనేక రకాల వస్తువులు, ఆధునిక సంస్కృతికి సంబంధించినటువంటి పరికరాలు, ఇవన్నీ వచ్చినటువంటి కారణంగా వాళ్ళకి దైనందిన జీవితంలో మార్పులు వచ్చాయి. అట్లాగే మేము జానపద కథకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు కోస్తా జిల్లాలన్నింటిలో కూడా తిరుగుతూ వెళ్ళినప్పుడు క్రైస్తవీకరణ ఎక్కువ జరిగిన కారణంగా జానపద కథలు పాటల రూపంలో చెప్పే కథలు చెప్పే వాళ్ళ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు తిరిగితే నేను నా పరిశోధక అసిస్టెంట్ ఇద్దరు 2 సంవత్సరాల పాటు తిరిగితే 270 కథలు, దాదాపు 300 కథలు లోపల సేకరించగలిగితే 242 కథల్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాం. అంటే మీరు క్రైస్తవీకరణను మనం ఆపలేము, గ్రామాల్లోకి వెళుతున్నటువంటి ఆధునిక సాంకేతికతను మనం ఆపలేము, మీరు గ్రైండర్ వాడకుండా ఇసురాయినే వాడండి అని చెప్పి మనం చెప్పలేము, మీరు గ్రైండర్ వాడకుండా ఇసురాయిని వాడితే ఇసురాయి పాటలు ఉంటాయి కాబట్టి ఇసురాయి పాటలు బతికించాలంటే మీరు గ్రైండర్ మానేసి ఇసురాయి వాడండి అని చెప్పి మనం చెప్పలేము. రోలు రోకళ్ళు పోయినాయి, మీరు రోలు రోకళ్ళను వాడుతూ ఉండండి కాబట్టి రోకటి పాటలు మిగులుతాయని చెప్పి మనం చెప్పలేము. కాబట్టి జానపద విజ్ఞానం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ 2-3 ఉదాహరణలు చాలు. జానపద విజ్ఞానాన్ని మనం పరిరక్షణ చెయ్యలేము, మన పని కాదని. మరి ఏం చేయగలం? ఏం చేస్తే జానపద విజ్ఞానం నిలబడుతుంది అంటే, అసలు మౌలికంగా సమాజంలో వచ్చే మార్పులను దేన్ని మనం ఆపగలం అంటే, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, గ్రైండర్ వచ్చింది, ఎలక్ట్రిక్ బల్బులు వచ్చినాయి, తర్వాత మోటార్ సైకిల్ ఇంట్లోకి వచ్చింది, కార్లు లోపలికి వచ్చేసినాయి, ఏసీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా రాకుండా ఆపగలము మనం? ఎవరు ఆపలేము. పరిణామాలను ఆపలేము. పరిణామాలతో పాటుగా వచ్చేటటువంటి వస్తు సంస్కృతి అంతా మారినప్పుడు వస్తు సంస్కృతి సంబంధించిన జానపద విజ్ఞానం అంతా పోయింది. మీకు గ్రామాల్లో ఉండే వ్యక్తులకు ఉన్నటువంటి లీజర్ టైం మొత్తం కూడా టీవీ తీసినప్పుడు మీకు జానపద ప్రదర్శన కళలు అక్కడ జరగాలంటే మాకు అవసరం లేదంటున్నారు, వాళ్ళు ప్రదర్శించే వాళ్ళు అవసరం లేదంటున్నారు. అన్నప్పుడు మీరు బలవంతంగా ఏ జానపద కళను చేయగలరు? చేయలేరు. మీరు మరి దేన్ని పరిరక్షిస్తారు? ఎలా పరిరక్షిస్తారు? అది కూడా చెప్తాను. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, జానపద కళలలో వాళ్ళకి కొన్ని మార్పులు చేసుకుంటున్నారు. ఇంతకుముందు నేను ఫీల్డ్ వర్క్ పోతే ఇంత పొడుగు టేప్ రికార్డర్ తీసుకొని దాంట్లో ఒక క్యాసెట్ పెట్టి ఇన్ని సెల్సులు పెట్టి అక్కడ తీసుకుపోయి వాళ్ళు పర్మిషన్ అడిగి రికార్డు చేసేవాడిని. ఇప్పుడు నేను ఒక బైండ్ల కథ కావాలని చెప్పి నల్గొండ జిల్లాకు పోతే, సార్ ఏంటంటే మీ కథ ఒకటి కావాలంటే దానికి రికార్డింగ్ అన్నీ సార్ నా దగ్గర ఒక సీడీ ఉంది, నేను మీకు ఇచ్చేస్తాను. అట్లాగా సార్ నేను మా అబ్బాయి సెల్ ఫోన్లో తీసి యూట్యూబ్లో పెట్టాడు, దాని లింక్ ఇస్తా మీరు చూసుకోండి సార్ అంటాడు. ఇది క్షేత్ర పరిశోధనలో జరిగినటువంటి అపరిహార్యంగా వచ్చినటువంటి క్రమ పరిణామాలు ఇది. అలా కాకుండా మీకు ఒక రాజస్థాన్లో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఉన్నాడు. అక్కడ రావణత్త అని చెప్పి ఒక జానపద వాద్యం ఉన్నది.
అక్కడ ఒక జానపద విజ్ఞాని అశోక్ రానడే అని ఆయన ఒక ఆయన, కోమల్ కొఠారి అని ఒక ఆయన, వీళ్ళిద్దరూ కలిసి ఈ రావణత్త అనేటటువంటి జానపద ఈ సంగీతంలో ఆ తీగలు మార్చి, ఫ్రెట్స్ మార్చి, రకరకాల మార్పులు చేసి దాన్ని మారిస్తే అది సెమీ క్లాసికల్ ఫామ్గా కొన్నాళ్ళు ఉన్నది, ఇప్పుడు క్లాసికల్ ఫామ్ అయిపోయింది. దాంతో జరిగే పరిణామం ఏంటంటే ఒక జానపద కళ అంతరించిపోయింది, చచ్చిపోయింది. దీన్ని చచ్చిపోవడానికి 3 జానపద కళాకారులు కారణం, జానపద విజ్ఞానులు కారణం. ఇంకొకటి చెప్తాను, తెలంగాణలో ఒగ్గు కథ అన్నది సుప్రసిద్ధమైనది. తెలంగాణలో ఒగ్గు కథ చెప్తూ దాదాపు 200 మంది కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంకా సజీవంగా ఉంటుంది, ఇంకొక 50 ఏళ్ళు ఉంటుంది, అది ఇంకొక 100 ఏళ్ళు ఉంటుంది. కానీ పిచ్చుకుట్టి కథ అంతరించిపోయింది. ఒగ్గు కథ బతకడానికి కారణం ఏంటి, పిచ్చుకుంటి కథ చచ్చిపోవడానికి కారణం ఏంటి, వాలకం చచ్చిపోవడానికి కారణం ఏంటి, మీరు ఒకసారి ఆలోచించండి. అట్లాగే మా ఊళ్ళో ఒక ఉదాహరణ చెప్తా వినండి. మా ఊరిలో 1956లో పుట్టిన నేను 76లో మా ఊరు వదిలిపెట్టాను. అంటే నేను మా ఊరు వదిలిపెట్టి 40 సంవత్సరాలు అయింది, 45 సంవత్సరాలు అయింది. ఈ 45 సంవత్సరాలుగా మా గ్రామానికి నేను వెళుతున్నాను. మా గ్రామంలో నేను చిన్నప్పుడు చూసిన చెట్లన్నీ ఏవీ లేవు, నేను చిన్నప్పుడు చూసిన ఇళ్ళు ఏవీ లేవు. కూలీళ్ళు అన్నీ పోయి డాబాలు వచ్చేసినాయి, మట్టితో ఉన్న వీధులన్నీ పోయి సిమెంట్ రోడ్లు వచ్చినాయి. కానీ మా ఊళ్ళో 300 సంవత్సరాల క్రితం మా ఊరు కట్టినప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక చెట్టు ఇప్పుడు కూడా ఉంది. వేప చెట్టు, జెండారు అంటారు, జెండారు ఉంటుంది. ఎందుకు బతికున్నది? అన్ని చెట్లు పోయి ఆ ఒక్క చెట్టు ఎందుకు బతికుందంటే దాన్ని దేవుడి చెట్టు చేశారు కాబట్టి అది బతుకుంది. ఈ దేవుడి చెట్టు చేయటం వల్ల ఆ వేప చెట్టు మీద ఒక్క పుల్ల కూడా, వేప పుల్ల కూడా ఇరిస్తే మహాపాపం అని అనుకుంటారు. మీరు ఆ ఊరు వెళ్తే ఆ చెట్టు ఒక్కటే బతుకున్నది. నేను ఆ చెట్టు దగ్గర పోయి కాసేపు కూర్చొని దాన్ని మళ్ళీ ప్రతిసారి ఫోటోలు తీసుకొని వస్తాను. సరిగ్గా ఇదే కారణంతో కొన్ని జానపద కళలు ఎందుకు బతుకుంటున్నాయి, కొన్ని జానపద కళలు ఎన్ని అంతరిస్తున్నాయి అని ఒకే ఒక రీజన్ చెప్తే, నేను ఎన్ని సంవత్సరాల పరిశోధనలు నేను గమనించింది ఏంటంటే, ఒక జానపద కళ రిచువల్ తోటి అనుసంధానమై ఉన్న జానపద కళలు అన్నీ బతుకున్నాయి, ఇంకొక 100 సంవత్సరాలు బతుకుంటాయి. రిచువల్ తోటి దూరంగా ఉన్నటువంటి బతకం. ఒగ్గు కథ ఎందుకు బతుకున్నదంటే, ఒగ్గు కథ, ఒగ్గు పూజారులు గొల్లలకి, కురుమలకి వాళ్ళు ఎప్పుడు సేవ చేస్తూ ఉండాల్సిందే. గొల్లల ఇళ్లలో, కురుమల ఇళ్లలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఒగ్గు పూజారి వస్తాడు, ఒగ్గు కథ చెప్పేవాళ్ళు వస్తారు. వాళ్ళ రిచువల్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తారు, రిచువల్స్ని అఫిషియేట్ చేస్తారు. రిచువల్ అఫిషియేషన్ అన్నది వాళ్ళకి ఒక కట్టుబడి ఉన్నటువంటి ఒక నిబంధన. వాళ్ళు రాకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరగదు, కాబట్టి వాళ్ళని ఆదరిస్తున్నారు. అంటే ఆశ్రిత కులంగా ఉన్నటువంటి ఒక కళా రూపాన్ని పోషకులైనటువంటి వాళ్ళు డిపెండెంట్ క్యాస్ట్ని ప్యాట్రన్ క్యాస్ట్ పోషిస్తున్నారు. పోషించినంతకాలం అది బతికుంటుంది. నువ్వు వీరముష్టి కథను ఎందుకు పోషించలేదు, రుంజ కథను ఎందుకు పోషించలేదు, లేకపోతే పిచ్చుకుంటి కథను ఎందుకు పోషించలేదని మీరు పోయి ఎవరిని పోయి అడుగుతారు? మీరు మాకు ఇష్టం లేదు, నాకు అది నచ్చటం లేదు, మా పిల్లగాళ్ళు సీరియల్ చూస్తున్నారు, మీరు పిచ్చుకుంటి కథ పెట్టుకొని చెప్పించండి అని ఎవరు చెప్పగలరు? నేను 20 రోజులు చెప్పినటువంటి పల్నాటి వీర చరిత్రని చెప్పిన ఇది నాకు గుర్తున్నది. ఇంకా ఇప్పుడు పిచ్చుకుంట్లని ఏ రెడ్లు పిలవట్లేదు, రెడ్లకు ఆశ్రితులు వాళ్ళు వినటం లేదు. వాళ్ళు ఎవరైనా ఒక సమాజం వచ్చి పిలిస్తే వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏ జానపద కళని బలవంతంగా దేన్ని బతికించలేరు, పరిరక్షించలేరు. అది మొదట గుర్తుపెట్టుకున్నాం. ఎవరు పరిరక్షించాలి అంటే, దాన్ని సాంప్రదాయకంగా ఎవరైతే ఒక జానపద కళను పోషిస్తున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని పరిరక్షించగలరు. ఆ తర్వాత జానపద సంప్రదాయ కళలు వాటి యథారూపంలో ఉండటం లేదు, వాటిలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. నేను చుక్క సత్తయ్య గారిని ఒగ్గు కథ గురించి ఇంటర్వ్యూ చేసినప్పుడు 20 సంవత్సరాల క్రితము, ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం ఒగ్గు కథ ఎలా ఉండేదో చెప్పాడు. స్త్రీ వేషం వేయటం అప్పుడు లేదు, తర్వాత వచ్చింది. బుర్రకథ మనం చిన్నప్పటి నుంచి బుర్రకథ ఎలా చూసాం, ఇప్పుడు బుర్రకథ ఎలా ఉంది? బుర్రకథలో తబలా వచ్చింది, బుర్రకథలో యమహా కీబోర్డ్ వచ్చింది. అసలు దాని స్వరూపం మొత్తం మారిపోయింది. ఎందుకు అంటే, ఇది కీబోర్డ్ పెడితే వింటున్నారండి, సినిమా పాటలు బుర్రకథలు పెడితే వింటున్నారండి అన్నాడు. అసలు బుర్రకథ స్వరూపం అంతా మారిపోయింది. మార్చాలని మీరు చెప్పలా, నేను చెప్పలా. నేను అక్కడ పోయి ఒకసారి బుర్రకథ వినడానికి పోతే నాజరు బుర్రకథ విన్న చూసిన ఈ కళ్ళతోటి ఆ బుర్రకథ కాసేపు కూడా నేను చూడలేకపోయా. బాబు మీ కథ చాలా బాగుంది, జనాన్ని అంతా మీరు ఆకర్షిస్తున్నారు, కానీ బుర్రకథ అని పేరు కట్టకుండా ఇంకేదైనా పేరు, కొత్త పేరు పెట్టుకున్నా అని చెప్పాను. ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా మనం ఒగ్గు కథల గురించి మాట్లాడుకున్నాం. ఒక యువకుడు ఒగ్గు కథలు చాలా మార్పులు తీసుకొచ్చాడు. దాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఒకసారి రవీంద్ర భారతిలో జరిగితే నేను చూశాను, ఆ తర్వాత యూట్యూబ్లో చూసి అతను ఒకసారి అడిగాడు నన్ను, సార్ ఎలా ఉందంటే, అసలు ఒగ్గు కథ అన్నది ఇండియాలో ఉన్న ప్రిమిటివ్ థియేటర్లలో ఒకటి.
మనకి అత్యంత ప్రిమిటివ్ థియేటర్లలో త్రీ నేరేటర్స్ నేరేషన్ అన్నది చాలా ప్రిమిటివ్ థియేటర్. అది ఒకడు కథ చెప్పటం, ఒక 2 వంతలు పాడటం అన్నది అత్యంత ప్రాచీనమైనటువంటి నిర్మాణం ఉన్నటువంటి రూపం ఉంది. దాంట్లో అది తీసి దాన్ని అట్లా ఉంచకుండా క్యారెక్టర్స్ ప్రవేశపెట్టి బీరప్ అంటే బీరప్ వచ్చేస్తాడు, ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ వచ్చేస్తుంది, దాన్ని పూర్తిగా నాటకంగా మార్చేశాడు. అది ఒగ్గు కథ కాదు. అది అదేంటి ఎట్లా అంటే దాన్ని మీరు అట్లా మార్చొద్దని ఎవరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? అది అతనికి ఉన్న స్వాతంత్ర్యం. ఒగ్గు కథలు ఇంటి మార్పులు నేను చేస్తానంటున్నాడు, ప్రచారం చేస్తున్నాడు, పబ్లిక్ దాని చాలా పాపులర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఒకటే చెప్పాను, నీ కళ గొప్పది కాదని నేను అంటలేదు. చాలా గొప్ప కళ, చాలా మార్పులు తెచ్చావు, దాంట్లో చాలా తీసుకొచ్చావు, కానీ అది ఒగ్గు కథ కాదు, దానికి ఇంకో పేరు పెట్టు అని చెప్పాను. ఇది సంగతి. అందుకని జానపద విజ్ఞానంలో ఒకటి ఏమంటామంటే, మనం ఏం చేయగలం అంటే వాట్ బెస్ట్ వీ కెన్ డూ అంటే మీరు డాక్యుమెంట్ చేయగలరు అంతే. మీరు ఫీల్డ్ వరకు పోయి డాక్యుమెంట్ మాత్రం మీరు చేయగలరు. మరి మీరు చేసే పరిరక్షణ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి జానపద విజ్ఞానాన్ని వచ్చే తరాలకు వీడియో రూపంలో, ఆడియో రూపంలో అందించగలరు. అంతవరకు మాత్రమే మీరు పరిరక్షణ చేయగలరు. అంతేకాదు, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్లందరికీ నా మనవి ఏంటంటే, ఇండియాలో 12 ఫోక్లోర్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 12 ఫోక్లోర్ డిపార్ట్మెంట్లు కూడా ఎక్స్పెరిమెంట్గా ఎంఏ కోర్సు మొదలుపెట్టాం. అన్ని చోట్ల ఆగిపోయింది, రావట్లేదు, స్టూడెంట్స్ రావట్లేదు. ఎందుకంటే మీకు ఎంఏ ఫోక్లోర్ చదువుకుంటే నాకు ఉద్యోగం ఎక్కడ వస్తుందండి, కాబట్టి నాకు అవసరం లేదంటాడు. బాబు నీ ఉద్యోగం లేకపోయినా మాత్రమే రా అని చెప్తే, నేను జేఎన్యూకి పోతే అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, దానికి కారణం ఏంటి, ఇక్కడ ఎందుకు లేరు? అంతేకాకుండా సంస్కృతం స్టూడెంట్కి ఏమైనా కావాలంటే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో సంస్కృతం డిపార్ట్మెంట్లో 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? అక్కడ వస్తున్నారు, ఇక్కడ ఎందుకు రావట్లేదు? కుప్పంలో ఫోక్లోర్ డిపార్ట్మెంట్ పెడితే స్టూడెంట్స్ ఎందుకు లేరు? హైదరాబాద్లో ఎందుకు లేరు? వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. 12 ఫోక్లోర్ డిపార్ట్మెంట్లో కూడా ఒక్కచోట మైసూరు యూనివర్సిటీలో మాత్రం ఒకళ్ళున్నా ఇద్దరున్నా వాళ్ళు ఎంఏ నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే మేము కూడా రకరకాల ప్రయత్నాలు చేయడానికి మొదలుపెట్టాం. ఫోక్లోర్ కమ్ థియేటర్ అని, ట్రెడిషనల్ థియేటర్ అని, లేకపోతే ఇంకో రకరకాల మార్పులు చేశాం. పాలయం కొట్ట ఇవ్వలో వాళ్ళు ఫోక్లోర్ అండ్ కమ్యూనికేషన్ అని పెట్టారు, అక్కడ కొంత నడుస్తున్నది. కాబట్టి మనం బలవంతంగా ఏ స్టూడెంట్స్ని ఫోక్లోర్లో మనం చేపించలేము, బలవంతంగా నేను మనం బతికించలేము. తర్వాత ఒకటి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, చింపాంజీ ప్యారడైమ్ అంటారు, లేకపోతే ఇప్పుడు రీనో ప్యారడైమ్ అంటున్నారు. రీనో అంటే ప్రకృతిలో ఉండి చనిపోయేటటువంటి ఈ జాతి అంతరిస్తున్నది అనుకున్న జాతిని సిసిఎంబి వాళ్ళు దాన్ని డిఎన్ఏ తీసి దాన్ని రకరకాల మార్పులు చేసి 2 3 బతికించి వచ్చే తరాలకు ఇది కూడా ఉందని చెప్తారు. దాన్ని ఒక జూ పార్కులో పెట్టి, దాంట్లో పెట్టి, దానికి ఏసీలు పెట్టి 2-3 చింపాంజీలని 2-3 వీటిని బతికిస్తారు. ఫోక్లోర్ని కూడా కొన్ని కళారూపంలో అలా మనం బతికించవచ్చు, కానీ అది మ్యూజియంలో మాత్రమే ఉంటుంది. సహజంగా ఉండే జానపదాన్ని దేన్ని మనం మార్చలేము, మనం బతికించలేము, మనం పరిరక్షణ చేయలేము. మనం చేసే పరిరక్షణ ఏంటంటే సిన్సియర్గా దాని మీద పరిశోధన చేయటం, సిన్సియర్గా డాక్యుమెంట్ చేయటం, సిన్సియర్గా మ్యూజియంలో పెట్టడం, ఇంతవరకు మనం చేయగలం. ఈ క్లారిటీ పరిశోధకులకి, వచ్చే తరం వాళ్ళకి చాలా అవసరం. మనకి సమయం ఉన్నప్పుడు, రేపు ఉన్నప్పుడు, ఏదైనా చర్చలో పాల్గొన్నప్పుడు పరిశోధకులు, జానపద పరిశోధకులు వాళ్ళ బాధ్యతలు ఏం మర్చిపోతున్నారు, ఏం చేయాల్సిన అవసరం ఉన్నది, వాస్తవాలను ఎందుకు గుర్తించడం లేదు, ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. ఇంకా చాలా సమయం ఉంది. నాకు ఉన్న సమయానికంటే ఎక్కువ నాకు ఆవేశం, నేను చెప్పిన ముందే రెచ్చగొడతానని, ఇంకా రెచ్చగొట్టాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఈ వచ్చే తరం మీద నా ఆశ. పెద్దలు మిగతా వాళ్ళు చేస్తారు, చాలా చేశారు, చేయబోతారు, కానీ వచ్చే తరంలో కొంత సైంటిఫిక్గా మనం అవేర్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఈ అవకాశం నన్ను ఆహ్వానించి పాకనాటి జ్యోతి గారికి నేను 2-3 సార్లు ఆమె ఫోన్ చేశారు, సుభాచార్య నువ్వు రావాలి, ఈ సదస్సులో ఒక ప్యానల్ డిస్కషన్ ఉంటుంది, మీరు ఉంటే బాగుంటుందని చెప్పారు. వాళ్ళు పిలిచినందుకు వారికి, ఫాజిల్స్ సంస్థ వారికి, భక్తవత్సల రెడ్డి గారు, ఫాజిల్స్, ఆ 2 పేర్లు మనం విడదీయలేము, చాలా గొప్ప కృషి చేస్తున్నారు. అలాగే ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్ అని ఒకటి ఉన్నది, దాదాపు 6 సంవత్సరాలుగా అది వెనకబడిపోయింది, దాన్ని రివైవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నేను ఇటీవలకి రిటైర్ అయిన తర్వాత దాదాపు 10 రాష్ట్రాల్లో తిరిగే అవకాశం దొరికింది. చాలా రాష్ట్రాల్లో కూడా జానపద విజ్ఞాన పరిస్థితి ఇలాగనే ఉంది. భాషా విభాగాల శాఖల్లో కూడా పరిశోధనలు తగ్గిపోయినాయి. మనం ఆలోచించాల్సింది
చాలా ఉంది. ఈ 2 రోజుల సదస్సులో ఇంకా మాట్లాడుకుందాం. అందరికీ ఒకసారి నమస్కారం, సెలవు.